ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. మీరంతా క్షేమంగా ఉన్నారని, దేవుడు ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో కూడా ఆయన బిడ్డలమైన మనల్ని కాపాడుతూనే ఉన్నాడని దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. ఇలాంటి పరిస్థితులకు మనం ఎలా స్పందించాలి అనే సంగతులు మనం వాక్య కోణంలో నుండి నేర్చుకుంటూ ఉన్నాం. గడిచిన వారం మారుమనసు పొందని వారికి ఈ లోకంలో జరిగే విపత్తులను ఆధారం చేసుకుని వారు మారుమనసు పొందకపోతే నశిస్తారు అనే హెచ్చరిక ప్రభు చేసినట్లు మనం ధ్యానించాం. ఈ వారం విశ్వాసులమైన మనం ఏ రీతిగా ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మీయమైనటువంటి పాఠాలు నేర్చుకుంటూ ప్రయోజనకరంగా ఇలాంటి పరిస్థితులను మనం మలుచుకోవచ్చో నేర్చుకుందాం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం నుండి 17వ వచనం వరకు ఉండే వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. ఈ వాక్యాన్ని చదవనివ్వండి. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదించము రండని చెప్పుకొని వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. గనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను. ఇప్పుడైతే మీరు మీ డంబముల యందు అతిశయపడుచున్నారు. ఎట్టి అతిశయమంతయు చెడ్డది. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగో చేయని వానికి పాపము కలుగును. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, మీకు స్తోత్రాలు. ఈ లేఖన భాగాన్ని అనుసరించి మా ఆత్మీయ జీవితాలకు అవసరమైన పాఠాలు మీరు నేర్పండి. మీ పరిశుద్ధాత్మ సహాయంతో మీ వాక్య భావాన్ని మేము గ్రహించే కృప మాకందరికీ దయచేయండి. ఈ దాసునిగా నన్ను దేవా మీకోసం ఒక శుభ్రమైన పరిశుద్ధమైన పాత్రగా కడిగి మీ చేతుల్లో సాధనంగా వాడుకోవాల్సిందని, మా అందరి ప్రయోజనార్థమై ఈ సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయవలసిందని యేసు నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. యాకోబు ఆనాటి కొద్దిమంది ప్రజలు తమ వ్యాపార నిపుణతను బట్టి, అనుభవాన్ని బట్టి, తమ దగ్గర ఉండే ధనాన్ని బట్టి అతిశయిస్తూ మేము పలానా పట్టణానికి వెళ్ళి 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదిస్తాం అని చెప్పుకుంటూ ఉన్నారు. వారిలో కొంతమంది విశ్వాసులు ఉండకపోరు. అందుకే ఓ భక్తుడు ఇలా అన్నాడు, క్రైస్తవులలో సైతం సాధారణంగా కనిపించే సామాన్యమైన పొరపాటు ఇది. దేవుడంటే తమకేమీ పట్టనట్టుగా కొందరు తమ కార్యక్రమాలను నిర్ణయించుకుంటూ ఉంటారు. ఆయన తోడు సహాయం లేకుండానే తమ వ్యవహారాలను తామే చక్కగా చూచుకోగలమన్నట్టు ప్రవర్తిస్తూ ఉంటారు. అయితే రేపు ఏ ప్రకృతి వైపరీత్యం సంభవిస్తుందో, మనకు ఏ ప్రమాదం జరుగుతుందో, లేక రేపే ఈ లోకంలో మన ఆఖరు రోజేమో మనకు తెలియదు. అందుచేత మనం భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకునేటప్పుడు దేవుని అధికారాన్ని, దేవుని చిత్తాన్ని మనం గ్రహిస్తూ గమనిస్తూ దేవుని చిత్తమైతేనే ఏదైనా చేయగలం అని ఒప్పుకుంటూనే మన ప్రణాళికలు వేసుకోవాలి. ఓ భక్తుడు ఇలా అన్నాడు, మనం ఏదైనా భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకునేటప్పుడు పెన్సిల్తో మన ప్లాన్స్, మన ప్రోగ్రామ్స్ రాసుకోవాలట. దేవుని చేతిలో ఎరేజర్ ఉన్నది అన్న గ్రహింపుతో. అంటే మనం ఏ రకమైన ప్రణాళికలు వేసుకున్నా దేవుడు తన సార్వభౌమ అధికారంతో దాన్ని మార్చగలడు. ఆయన మార్చింది మనకు మేలు. అలాంటి గ్రహింపుతో మనం ఉండాలి అనేది మనం నేర్చుకుంటూ ఉన్నాం. అయితే చూడండి, ప్రజలు ఎలాంటి అతిశయంతో, అజ్ఞానంతో ప్రవర్తిస్తూ ఉంటారో. తాము చేసిన వాటి గురించి, తాము చెయ్యగలమని, చేస్తామని వారు అనుకునే వాటి గురించి గొప్పలు చెప్పుకోవడం మనుషులకు ఇష్టం అంటాడు ఒక భక్తుడు. నిజమే. అలాంటి అతిశయంతో మాట్లాడే ప్రజలకు
యాకోబు చక్కని హెచ్చరికలు ఇస్తూ ఉన్నాడు. నిజానికి కరోనా వైరస్ మన ప్రణాళికలన్నిటిని తారుమారు చేసేసింది. ఆలోచించండి, మా మట్టుకు మేం పిల్లల దగ్గరకు అమెరికా వెళ్ళాలి అని ప్లాన్ చేసుకున్నాం. నిజానికి మా అబ్బాయి ఎండివ్ గ్రాడ్యుయేషన్ May 10th, ద మాస్టర్స్ సెమినరీ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్కి మా అబ్బాయికి తెలియకుండా మేము గ్రాడ్యుయేషన్ టైంకి అక్కడికి వెళ్ళి తనని సర్ప్రైజ్ చేయాలని మా కోడలి ఆశ. మేము కూడా సరే అన్నాం. నిజానికి May 20th మేము ఒక గల్ఫ్ కంట్రీకి వెళ్ళి నేను నా భార్య ఒక 40 రోజులు పరిచర్య చేయవలసి ఉంది. అయినప్పటికీ బాబు గ్రాడ్యుయేషన్కి అక్కడికి వెళ్ళి అట్నుంచటే వెళ్దాం అని ప్రణాళికలు వేసుకున్నాం. చూడండి, ఈ ప్రణాళికలన్నీ ఎలా తారుమారైపోయినాయో. మీరు కూడా చాలా రకరకాల ప్రణాళికలు, ప్రయాణాలు, ఎన్నో ఏర్పాట్లు ఆలోచించి ఉంటారు. అన్నీ ప్రపంచవ్యాప్తంగా అందరి ఆలోచనలు, అందరి సంకల్పాలు, అందరి ప్రయత్నాలు, అందరి ప్రణాళికలు స్తంభింపజేయబడలేదా? అయితే దేవుడు పరలోకం నుంచి మనుషులందరినీ పరిశీలనగా చూస్తూ ఉన్నాడని, మానవుల సంకల్పాలన్నీ ఆయన చిత్తం అయితేనే నెరవేరుతాయన్న సంగతి మనం గుర్తించాలి. మీరు ఆలోచించండి, సొలొమోను రాసిన కీర్తన 127వ కీర్తన 1వ వచనం, యెహోవా ఇల్లు కట్టించని ఎడల కట్టువారి ప్రయాసము వ్యర్థమే అని అనలేదా సొలొమోను? తను అలా అనడానికి కారణం ఏంటో తెలుసా? తన తండ్రి అయిన దావీదు దేవాలయం కడదామని చాలా ప్రయత్నం చేశాడు. ఎంతో సామగ్రి, బంగారం, వెండి, ఇనుము, ఇత్తడి, మ్రానులు, రాళ్ళు పోగు చేశాడు. అందరం కట్టాలనే మనసు మంచిదే, ఆలోచన మంచిదే. నాతాన్ ప్రవక్తతో చెప్పినప్పుడు అలాగే అన్నాడు. అయితే దేవుడు అన్నాడు, దావీదు రక్తం చిందించాడు, యుద్ధాలు చేశాడు, కాబట్టి అతను కాదు, సొలొమోను నా మందిరాన్ని కడతాడు అని. ఈ సంగతి సొలొమోను గ్రహించి, అధికారం, మంచి ఉద్దేశం ఉన్న నా తండ్రి అంత సామగ్రి పోగు చేసిన మందిరం కట్టలేకపోయాడు, దేవుని సెలవు లేదు కాబట్టి దేవుడు కట్టాలి అని ఆయన కట్టకపోతే దానికి మనుషులు ఎంత ప్రయాసపడినది అంత వ్యర్థమే అన్నాడు. అవును, అందుచేత మన ప్రయత్నాలు ఎంత మంచివైనా సరే, ఎంత నైపుణ్యంతో, ఎంత జ్ఞానంగా మనం వేసుకున్నా సరే, దేవుడు అధికారంతో దాన్ని జరగనిస్తే తప్ప మనం ఏ ప్రణాళికను సంపూర్తిగా నెరవేర్చలేం. మన ప్రణాళికల్లో దేవుని అధికారాన్ని గుర్తిస్తూ ఆయన చిత్తమైతే ఇలా చేయాలి అనే భావంతోనే మనం ఉండాలని నేర్చుకుంటూ ఉన్నాం. అందుచేత మన ప్రణాళికలు వేసుకునేటప్పుడు 6 సత్యాలను మనం ఆలోచించి ప్రణాళికలు వేసుకోవాలి. ఆ 6 సత్యాలు యాకోబు 4వ అధ్యాయం 13 నుంచి 17 వచనాలలో నుండి మనం నేర్చుకుందాం. దానికంటే ముందు సామెతల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 9వ వచనం, ఒకడు తాను చేయబోవునది హృదయంలో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. అంటే మనం ఏం చేయాలనుకుంటామో దాన్ని మనసులో ఆలోచిస్తాం, ప్రణాళికలు వేసుకుంటాం, రిజర్వేషన్స్ చేసుకుంటాం, ఫోన్ కాల్స్ చేస్తాం, అందరినీ సమకూరుస్తాం, ధనాన్ని పోగు చేసుకుంటాం. అయితే యెహోవా వాని నడతను స్థిరపరచును అంటున్నాడు. అంటే దేవుడు తన చిత్తం చొప్పున నెరవేరుస్తాడు అంటున్నాడు. కాబట్టి మనం ఎన్ని ఆలోచించినా దేవుని సెలవు లేనిదే ఏది నెరవేరదు. అందుకే కదా యేసుక్రీస్తు యోహాను సువార్త 15వ అధ్యాయం 5వ వచనంలో ఇలా అన్నాడు, నాకు వేరుగా ఉండి
మీరేమీ చేయలేరు అని. అంటే దేవుని సహాయం లేదే, దేవుని చిత్తం లేదే మనం ఏమీ చేయలేం. చాలాసార్లు మనం అనుకుంటాం దేవుని సహాయం పెద్ద పెద్ద పనులకు అవసరం అని. అంటే ఏ పెళ్ళో, ఏ విదేశీ ప్రయాణమో, ఏ పెద్ద వ్యాపార ప్రారంభమో, ఏదో ఇల్లు కట్టడానికి ప్రయత్నం చేసేటప్పుడు అవసరం పెద్దది కాబట్టి దేవుని సహాయం అవసరం అనుకుంటాం. చిన్న చిన్న పనులు సాధారణంగా రోజు మనం చేసేసుకునేవి మన సొంత శక్తి చేత చేసేసుకోగలం అని భ్రమపడుతూ ఉంటాం. కానీ సొలొమోను ప్రసంగి 2:25 ఏమన్నాడో తెలుసా మీకు? ప్రసంగి 2:25 ఆయన సెలవు లేక భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? దీన్ని రెటారికల్ క్వశ్చన్ అంటాం. అంటే ప్రశ్నలోనే జవాబు ఇమిడి ఉంది, ఇన్బిల్ట్ ఆన్సర్ ఉంది. అంటే దేవుని సెలవు లేనిదే భోజనం చేసి సంతోషించడం ఎవరి వల్ల అవుద్ది అని అంటే ఎవరి వల్ల అవ్వదు ఆయన సెలవు లేనిదే అనే అర్థం. అంటే భోజనం చేసి సంతోషించాలి అంటే ఇది మనం రోజుకి 3 సార్లు అందరూ అన్ని చోట్ల నిత్యము చేసే పని కూడా ఆయన సెలవు వల్లే చేస్తున్నామన్నమాట. మీరు చక్కని భోజనం వండుకొని కూర్చుని ముద్ద కలుపుకున్నారు, హాయిగా తినేద్దాం, నా రాబడితో నేను సంపాదించుకుని నేను కష్టపడి వండుకుని సిద్ధం చేసుకున్నాను, నా ఆహారం నేను తింటాను అని అనుకోవచ్చు. మీరు దేవుని సెలవు లేదు, తినలేం, తిన్నా సంతోషించలేం. సడన్గా ఫోన్ వచ్చింది, మీరు ఇంకా ముద్ద నోట్లో పెట్టలేదు, ఏమండి ఫోన్ అండి, యాక్సిడెంట్ అంటండి అని. ముద్ద మింగి అన్నం అంతా ముగించి చేయగడుకుని వెళ్ళాం, అక్కడికక్కడ వదిలేసి పరుగున వెళ్ళిపోతాం. ఒకవేళ తిన్నా అరగాలిగా. దేవుని సెలవులైందే చిన్న పనేంటి పెద్ద పనేంటి ఏది మనం నెరవేర్చలేం. ఆయన సెలవులైనది భోజనం చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం? అందుచేత మనం గ్రహించాల్సింది ఏంటి అంటే మన శక్తిని బట్టి, మన ఆలోచనను బట్టి, మనకు తెలిసిన సహాయకులను బట్టి, మన దగ్గర మనం పోగు చేసుకున్న డబ్బును బట్టి మనం ఏదో చేసేయగలం అని అనుకోకుండా మనం భవిష్యత్తు గురించి ఆలోచించేటప్పుడు చక్కని దైవ అధికారాన్ని గుర్తించే దేవుడు మన ప్రణాళికలను మార్చగలడు తనకి ఇష్టం వచ్చినట్టు అనే గ్రహింపు కలిగి ఉండి మన ప్రణాళికలు వేసుకోవాలని నేర్చుకుంటూ ఉన్నాం. అందుచేత మన ప్రణాళికల్లో నుంచి దేవుణ్ణి మనం విస్మరించకుండానట్లు 6 సత్యాలు మనం మనసులో పెట్టుకోవాలి. మొదటిది చూడండి, 13వ వచనం. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదించము రండని చెప్పుకొని వారులారా అంటున్నాడు. నిజానికి మొదటి సత్యం మనం గ్రహించాల్సింది ఏంటంటే మానవులైన మనం ఏ పని చేయడానికైనా సరే అసమర్థులం, శక్తిహీనులం. మనం అధికారంలో లేం. మన ఇష్టం మనం నెరవేర్చుకోలేం. మనకు శక్తి చాలదు, మనకున్న జ్ఞానం, మనకున్న శక్తి చాలదు. మనం అనుకునే దానికి వ్యతిరేకంగా 1000 రకాల మార్పులు జరిగే అవకాశం ఉంది. నేడైనా రేపైనా ఒకానొక పట్టణానికి వెళ్ళి అక్కడ 1 సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదిద్దాం అని చెప్పుకునే వారులారా ఆలోచించండి, రేపు ఏం సంభవించిన మీకు ఏం తెలుసు అంటున్నాడు. అవును, రాత్రికి రాత్రి మార్పులు జరగవచ్చు. ఉదయం లేచేటప్పటికి ఇంట్లో అందరూ లేవకపోవచ్చు, ప్రాణంతో సజీవంగా ఉండకపోవచ్చు కూడా. గుజరాత్లో భూకంపం జరిగినప్పుడు ఆ రాత్రి ఎవరికి వారు తమ తమ ఇళ్లలో భోజనం చేసి హాయిగా పడుకున్నారు. ఆ భూకంపంలో వారి ఇంటి పైకప్పులే వారి మీద పడి వారిని సజీవ సమాధి చేసినాయి. ఆ తర్వాత రోజు పేపర్లో ఫోటోలు వేస్తూ కింద ఏం రాశారో తెలుసా? ఆ రాత్రి వారు పడుకున్నప్పుడు ఆ నిద్రే
వారికి శాశ్వత నిద్ర అవుతుందని తెలియకే పడుకున్నారు అన్నాడు. అవును, ఒకవేళ లేచాం, ప్రయాణమయ్యాం, క్షేమంగా వెళ్తామో లేదో తెలియదు. అక్కడ వ్యాపారంలో ఏదో కొన్నాం, పెట్టుబడి పెట్టాం, మార్పులు ఎలా జరుగుతాయో మనకు తెలియదు. ఆలోచించండి, ఈ కరోనా వైరస్ వల్ల వ్యాప్తంగా ఆర్థికంగా ఎటువంటి మార్పులు వచ్చేసినాయో. పెట్రోలియం ప్రైసెస్ మైనస్లోకి వెళ్ళిపోయినాయి. అంటే ఏంటో తెలుసా మీకు? కొన్న వాళ్లకు అమ్మే వాళ్ళే తిరిగి డబ్బు ఇవ్వాలంట దాన్ని స్టోర్ చేసుకోవడానికి. అంటే మీరు బ్యాంకులో దాచుకున్న డబ్బుకు వాళ్ళు మీకోసం దాచి ఉంచినందుకు మీరే ఎక్స్ట్రా డబ్బులు కట్టాల్సి వస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి. ఎవరు ఊహించలేదు స్టాక్ మార్కెట్ ఎంత పతనానికి గురవుతుందని ఎవరు ఊహించలేదు. అందుచేత మనం శక్తిహీనులం, మనకు శక్తి చాలదు మనం అనుకున్నట్టు చేయడానికి అనే సత్యాన్ని మనం గ్రహించాలి. వీఆర్ ఇన్కేపబుల్ ఆఫ్ ఫినిషింగ్ అవర్ ప్లాన్స్. నేడైనా రేపైనా ఒక పట్టణానికి వెళ్ళి సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభం సంపాదిద్దాం అనుకునేటువంటి వారు అసలు దేవుని సహాయాన్ని బట్టి అని కానీ, దేవుని చిత్తమైతే అని కానీ, దేవుని కృపను కోరుకుందాం, విశ్వాసంతో అడుగు వేద్దాం అనే భావాలు లేవు వారి ప్లాన్స్లో. అసలు దేవుడు లేడు, దేవుని విస్మరించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది అజ్ఞానం. దేవుని చిత్తాన్ని, దేవుని బలాన్ని, దేవుని నడిపింపును కోరుకోకుండా ప్రయత్నించడం, దేవుని లెక్క చేయకపోవడం, తేడా వచ్చినప్పుడు దేవుని అధికారాన్ని ఒప్పుకోకపోవడం ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. రెండవ సత్యాన్ని మనం గ్రహించాల్సింది ఏంటి అంటే, మన జీవితం అనిశ్చయమైంది. 14వ వచనం మొదటి భాగంలో అన్నాడు, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మన జీవితం, మన జీవం అన్సర్టన్, అనిశ్చయమైంది. మనం అధికారంలో లేం. అందుకే సామెతలు 27:1 ఇలా రాసి ఉంది, రేపటి దినమును గూర్చి అతిశయపడకుము, ఏ దినమున ఏది సంభవించునో అది నీకు తెలియదు. ఒక క్షణంలో పరిస్థితులు శాశ్వతంగా మార్పు చెందవచ్చు. 1995లో మా తమ్ముడు కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. అప్పటి వరకు తన గురించి మా తల్లిదండ్రులు, మేం ఎంతో ఆశతో చక్కని సేవ తన ద్వారా దేవుడు జరిగించబోతున్నాడని, తన భక్తిని బట్టి, తన వాక్యం బోధించే సామర్థ్యాన్ని బట్టి ఎంతో ఆశించాం. తాడేపల్లిలో మా నాన్నగారి తర్వాత తాను అక్కడ సేవ చేయాలి అని అందరూ ఆశించాం. కానీ తన యాక్సిడెంట్లో చనిపోవడం శాశ్వత మార్పుకు పరిస్థితులు గురయ్యాయి. రేపేం సంభవించినో మీకు తెలియదు అంటున్నాడు. మీ జీవితంలో కూడా మీరు కొన్ని పరిస్థితులను బట్టి పూర్తి మార్పుకు గురై ఉంటారు కదా. రేపేం సంభవిస్తుందో మనకు తెలియదు. మన జీవం అనిశ్చయమైంది. మూడవ సత్యం మనం గ్రహించాల్సింది ఏంటి అంటే, మన జీవం స్వల్పమైంది కూడా. అందుకే అంటున్నాడు, మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటి వారే. చూసారా, చలికాలం మనం మాట్లాడుతున్నప్పుడు మన నోట్లోంచి ఆవిరి వస్తుంది. అది ఎంతసేపు ఉంటుంది? కొంత దూరం కనబడుతుంది, తర్వాత గాలిలో కలిసిపోయింది, మనకి తర్వాత కనబడదు. పొయ్యి మీద డేక్షా పెట్టారు, వేడి చేస్తున్నారు నీటిని, ఆవిరి వస్తూ ఉంది. అది ఎంతసేపు కనబడుతుంది మీకు? అప్పుడే కనబడ్డది మీకు తర్వాత అంతర్ధానం అయిపోయింది. మన జీవితం కూడా అంతే. అరే నిన్నటి వరకు బాగానే ఉన్నారు కదా, నేను వాళ్ళతో మాట్లాడాను, నిన్న బాగానే చూశాను, బజార్లో కనబడ్డారు అంటూ ఉంటాం. అవును, అంతలో కనబడి అంతలో అంతర్ధానం అయిపోయే ఆవిరి వంటిది మన జీవితం. అలాంటప్పుడు భవిష్యత్తు గురించి
ఒక సంవత్సరం గురించి మనం ఖచ్చితంగా అలా చేసి నేను లాభం సంపాదిస్తానని చెప్పుకోవడం జ్ఞానమేనా? ఆలోచించండి. కొన్ని వచనాలు చూడండి, మానవ జీవితం ఎంత అల్పమైందని బైబిల్ చెబుతూ ఉందో. 39వ కీర్తన 4-5 వచనాలు. యెహోవా, నా అంతం ఎట్లుండినది, నా దినముల ప్రమాణము ఎంతైనది నాకు తెలుపుము. నా ఆయువు ఎంత అల్పమైనదో నేను తెలుసుకొనగోరుచున్నాను. నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసి ఉన్నావు. నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టే ఉన్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరి వలె ఉన్నాడు. ఆ మాటలు చూడండి. మరికొన్ని వచనాలు చూడండి. 90వ కీర్తన 5వ వచనం, 6వ వచనం. వరద చేతనైనట్టు నీవు వారిని పారగొట్టివేయగా వారు నిద్రింతురు. ప్రొద్దున వారు పచ్చగడ్డి వలె చిగురింతురు. ప్రొద్దున అది మొలిచి చిగురించును, సాయంకాలం అది కోయబడి వాడబారును. అలాగే 10వ వచనం, మా ఆయుష్కాలము 70 సంవత్సరములు, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరములగును. అయినను వాటి వైభవము ఆయాసమే, దుఃఖమే, అది త్వరగా గతించును, మేము ఎగిరిపోదుము. అందుకే మోషే 12వ వచనంలో అంటూ ఉన్నాడు, మాకు జ్ఞాన హృదయం కలుగునట్లుగా చేయము, మా దినములు లెక్కించుటకు మాకు నేర్పుము అని. అలాగే యాకోబు పత్రికలోనే 1వ అధ్యాయం 10-11 వచనాలు. ఏలైనగా ఇతడు గడ్డి పువ్వు వలె గతించిపోవును. సూర్యుడు ఉదయించి వడగాలి కొట్టి గడ్డిని మార్చివేయగా అది దాని పువ్వు రాలును, దాని స్వరూప సౌందర్యమును నశించును. అలాగే ధనవంతుడును తన ప్రయత్నములలో వాడిపోవును. యోబు గ్రంథం 9వ అధ్యాయం 25-26 వచనాలు. యోబు గ్రంథం 9వ అధ్యాయం 25-26 వచనాలు. పరుగు మీద పోవాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి. క్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి. రెల్లు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును. ఎరమీదికి విసరున దిగు పక్షిరాజు వలె అవి త్వరపడిపోవును. 14వ అధ్యాయం 1-2 వచనాలు. స్త్రీ కనిన నరుడు కొద్ది దినముల వాడై మిక్కిలి బాధనుందును. పువ్వు వికసించినట్లు వాడు పెరిగి వాడిపోవును. నీడ కనబడకపోవునట్లు వాడు నిలువక పారిపోవును. అలాగే కీర్తన 62:9. అల్పులైన వారు వట్టి ఊపిరి అయి ఉన్నారు, ఘనులైన వారు మాయా స్వరూపులు. త్రాసులో వారందరూ తేలిపోదురు, వట్టి ఊపిరి కన్నా అలకనగా ఉన్నారు. 89:47. 89వ కీర్తన 47వ వచనంలో అంటున్నాడు, నా ఆయుష్కాలం ఎంత కొద్దిదో జ్ఞాపకం చేసుకునము. ఎంత వ్యర్థంగా నీవు నరులందరినీ సృజించి ఉన్నావు. 102వ కీర్తన 3వ వచనం. పొగ ఎగిరిపోనట్లుగా నా దినములు తరిగిపోవచ్చున్నవి. పొయ్యిలోనిది కాలిపోయినట్లు నా ఎముకలు కాలిపోయి ఉన్నవి. 144:4. నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు, వారి దినములు దాటిపోవు నీడవలే ఉన్నవి. అందుకే 1 పేతురు 1వ అధ్యాయం 23వ వచనంలో పేతురు ఇలా అంటూ ఉన్నాడు. 24వ వచనం. సర్వ శరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు గడ్డి పువ్వు వలె ఉన్నది. గడ్డి ఎండును, పువ్వు రాలును, దాని పువ్వును రాలును అంటున్నాడు. ఈ వచనాలన్నింటిని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటి అంటే, మన జీవం ఏ పాటది. మనం కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారం. కాబట్టి మన ప్రణాళికలు వేసుకునేటప్పుడు మనం ఆలోచించాల్సిన 6 సంగతుల గురించి మనం చూస్తూ ఉన్నాం. మన శక్తి చాలదని, మన జీవం అనిశ్చయమైందని, అందులోనూ అది స్వల్పమైందని చూసాం. 4వది, దేవుడు సార్వభౌముడు అన్న సంగతి కూడా మనం గ్రహించాలి. 15వ వచనం చూడండి. కనుక ప్రభువు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతమని చెప్పుకొనవలెను అంటున్నాడు. ప్రభువు చిత్తమైతే అంటున్నాడు.
చూడండి, వాళ్ళు చేసే పనిని సరిచేస్తూ ఏం చేయాలో చెబుతూ ఉన్నాడు. దేవుని ప్రమేయం లేకుండా తమ సొంత శక్తి మీద ఆధారపడుతూ తమ పనులు తామే నెరవేర్చుకోగలం అన్నట్టుగా మాట్లాడుకునే ప్రణాళికలు వేసుకునేటువంటి వారికి భక్తుడు వారిని సరిచేస్తూ అంటూ ఉన్నాడు, చెప్పాల్సింది ఏంటి అంటే, ప్రభు చిత్తం అయితే మనం బ్రతికి ఉండి అది ఇది చేస్తామని చెప్పుకోవాలి అంటూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ దీనత్వంతో దేవుని అధికారం మన జీవితాలపై ఎంత సంపూర్ణంగా ఉందో గుర్తిస్తూ దేవుడే సింహాసనం మీద ఉన్నాడు, ఆయన అధికారాన్ని బట్టే సమస్తాన్ని జరిగిస్తున్నాడన్న సంగతి మనం గుర్తించాలి. అదృష్టం దురదృష్టాలు ఏమీ ఉండవు, అంతా దైవికమే. దేవుడు నిర్ణయిస్తేనే జరుగుతుంది ఏదైనా సరే. ఇక్కడ ఒక విషయం గమనించండి, దేవుని చిత్తమైతే మనము బ్రతికి ఉండి అంటున్నాడు. అంటే అర్థమేంటో తెలుసా? మనం బ్రతికి ఉండేది ఆయన చిత్తమైతేనే. మనం వెళ్ళిపోవడమే ఆయన చిత్తమైతే మనకు ఎంత వైద్యం తెలిసినా, మనం ఎంత వైద్యం కొరకు ఖర్చు పెట్టగలిగిన సత్తా ఉన్నా మనం బ్రతకం. మీకు తెలుసా మన దినాలన్నీ లెక్కింపబడినాయి అని? 139 కీర్తన 16వ వచనంలో దావీదు భక్తుడు అన్న మాట జ్ఞాపకం చేసుకుందాం. 139వ కీర్తన 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒకటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఆలోచించండి, నియమింపబడిన దినములలో ఎవరు నియమిస్తారు మన దినాలు? ఎవరికొంది అధికారం? తల్లిదండ్రులకా? వైద్యులకా? వైద్యులకు తమ జీవితకాలాన్ని నిర్ణయించుకునే హక్కు వారికి లేదుగా. మరొక జీవితం ఒక పరిమాణాన్ని ఎలా నిర్ణయించగలరు? మనకు మనం నిర్ణయించుకుంటామా? లేదే. నియమింపబడిన దినాలు అంటున్నాడు. మానవులకు సృష్టికర్త అయినటువంటి దేవుడు, త్రియేక దేవుడు మానవుని సృష్టించక ముందే ఎవరు ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు, ఎన్ని వారాలు, ఎన్ని రోజులు, ఎన్ని గంటలు, ఎన్ని నిమిషాలు, ఎన్ని సెకండ్లు బ్రతకాలో నియమించాడు. ఇవన్నీ గ్రంథంలో లిఖితములాయను అంటున్నాడు. కాబట్టి మనం పుట్టకముందే మనం ఎంతకాలం బ్రతుకుతామో నిర్ణయించేశాడు. ఆ నిర్ణయ కాలానికి ముందు చావం, దాన్ని దాటి బ్రతకలేము ఒక్క నిమిషం కూడా. దేవుని చిత్తం నిర్ణయం అయిపోయింది. మనం ఎంతకాలం బ్రతకాలో అంతకాలమే బ్రతుకుతాం. మనం ఏదో ఆహార నియమాలు పాటించేసి, వ్యాయామాలు చేసేసి, జాగ్రత్తగా ఇంట్లోంచి బయటకు కూడా వెళ్లకుండా ఏదో ట్రాఫిక్ మీద అపనమ్మకంతో, లేకపోతే రోడ్ యాక్సిడెంట్స్ అవుతాయేమో అనే భయంతో జాగ్రత్తగా బ్రతికేయడం వల్ల కాదు మన సజీవంగా ఉండేది. ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి అంటున్నాడు. కాబట్టి మనం ఏదో పనులు చేయడానికి దేవుని సహాయం చిత్తమే కాదు, అసలు బ్రతికి ఉండడానికే దేవుని చిత్తం అవ్వాలి. ఈ సత్యాన్ని గ్రహించగలిగిన వాళ్ళు ఎవరో తెలుసా? పొగరు పట్టి మాట్లాడేవాళ్ళు కాదు, తమ సొంత బలం మీద, జ్ఞానం మీద ఆధారపడేవాళ్ళు కాదు. దీనత్వంతో ఆనందంగా సృష్టికర్త అయినా ప్రేమస్వరూపి అయిన దేవుని అధికారాన్ని, ఆయన మంచి ఉద్దేశాలను, దయగలిగిన ఆయన సంకల్పాన్ని, ఆయన చిత్తాన్ని అంగీకరించేటువంటి వారు అనగలరు. అందుచేత భక్తులైనటువంటి వారు మాట్లాడేటప్పుడు ఇలాగే మాట్లాడతారు. దేవుని చిత్తం అయితే వస్తానండి, దేవుని చిత్తం అయితే ఇలా చేద్దాం అనుకుంటున్నాను అని అలా మనం చెప్పుకోవాలి అని భక్తుడు మనకు నేర్పిస్తున్నాడు. అంటే ఏదో అలవాటుగా, యాంత్రికంగా, లేదా ఏదైనా తప్పించుకోవడానికో, సాకు కోసమో దేవుని చిత్తం అయితే అని అంటాం కాదు. ఈ భావాన్ని గుర్తిస్తూ మనం బ్రతికి ఉంటేనే కదా దేవుని చిత్తం ప్రకారం మనం ఆయన శక్తి, ఆయన సెలవు మనకి ఇస్తేనే కదా మనం ఏదైనా చేయగలం అనే భావంతోనే మనం ప్రభు చిత్తం అయితే అనే మాటను ఉపయోగించాలి. ఇతరులకు తెలియాలి, మనకి గ్రహింపు ఉండాలి. దేవుని చిత్తం అయితేనే మనం బ్రతికి ఉంటాం, దేవుని చిత్తం అయితేనే మనం ఏదైనా చేయగలం అన్న సంగతి.
అయితే మన ప్రణాళికలను దేవుడు మార్చగలడు, నాకంటే దేవుడు శక్తిమంతుడు, జ్ఞానవంతుడు, ఆయన చిత్తమే నాకు మేలు అని అంగీకరించడం ఇష్టం లేకపోయినా చేదు మాత్రను కష్టంగా మింగినట్టుగా కాదు అంగీకరించాల్సింది. మీరు చెప్పండి, దేవుడు మనకంటే జ్ఞానవంతుడు కాదా? మనకంటే మంచివాడు కాదా ఆయన? దేవుని చిత్తం మన జ్ఞానానికి, మన మంచితనానికి మించింది. అందుచేత దేవుడు ఏది చేసినా అది ఆయన మహిమకే, నా అత్యంత మేలుకే అనే భావంతో, ఆయన చిత్తమైతే చేస్తాను, లేక లేదు అనే భావంతోనే మనం మాట్లాడాలి. పౌలు కూడా ఇలాగే ప్రభు చిత్తమైతే అనే మాటను తరచూ వాడడం మనం చూస్తాం. అపోస్తలుల కార్యాల గ్రంథం 18వ అధ్యాయం 21వ వచనం. అతడు ఒప్పక దేవుని చిత్తమైతే మీ వద్దకు తిరిగి వస్తునని చెప్పి వారి యొద్ద సెలవు పుచ్చుకొని ఓడ ఎక్కి ఎఫెసు నుండి బయలుదేరను. దేవుని చిత్తమైతే మీ దగ్గరకు మరలా వస్తాను అని, దేవుని చిత్తం లేకపోతే రాలేననే కదా అర్థం. 1 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. ప్రభు చిత్తమైతే త్వరలోనే మీ వద్దకు వచ్చి ఉప్పొంగుచున్న వారి మాటలను కాదు వారి శక్తిని తెలుసుకుందాం. మరొకసారి పౌలు ప్రభు చిత్తమైతే అంటూ ఉన్నాడు. 16వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు సెలవైతే మీ వద్ద కొంతకాలం ఉండ నిరీక్షించుచున్నాను అంటున్నాడు. మన ప్రణాళికల్లో దేవుణ్ణి, ఆయన అధికారాన్ని మనం గుర్తించి ప్రణాళికలు వేసుకోవాలని నేర్చుకుంటూ ఉన్నాం. 5వ సత్యం మనం గుర్తించాల్సింది ఏంటి అంటే 16వ వచనం చూడండి. ఇప్పుడైతే మీరు మీ డంబములందు అతిశయపడుచున్నారు, ఇట్టి అతిశయం అంతయు చెడ్డది. డంబంగా మాట్లాడడం, నాకు డబ్బు ఉంది నేను చేయగలను, నాకు జ్ఞానం ఉంది నేను చేయగలను, నాకు చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు, పలుకుబడి ఉంది, అధికారులు నాకు తెలుసు, ఇలా మాట్లాడడం అజ్ఞానమే కాదు, చెడ్డది అంటున్నాడు. దేవుని దృష్టికి అతిశయం అంతా చెడ్డది. అతిశయించే వాళ్ళు ఏం చేస్తున్నట్టో తెలుసా? దేవుణ్ణి సింహాసనం మీద నుంచి గెంటి వేసి తాము ఆ సింహాసనం మీద కూర్చోవడానికి ప్రయత్నిస్తున్నట్లు అన్నమాట. అంటే దేవుని సెలవు అక్కర్లేదు, నా సెలవు ప్రకారం నేను చేయగలను అని అంటున్నావు అంటే నువ్వే దేవుడిగా ఎంచుకుంటున్నావు అన్నమాట. అదే కదా సైతాన్ చేసింది. వాడు చూడండి ఏమనుకున్నాడో. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుండి 15వ వచనం వరకు. యెషయా గ్రంథం 14:12 నుండి 15 వరకు. తేజో నక్షత్రమా, వేకువ చుక్క, నీవెట్లు ఆకాశం నుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టము వరకు ఎట్లు నరకబడితివి? నేను ఆకాశంలోకి ఎక్కిపోయేదను, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనమును హెచ్చింతును, ఉత్తర దిక్కునున్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదకి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను సమానునిగా చేసుకుందును అని నీవు మనసులో అనుకుంటేవి కదా. నీవు పాతాళమునకు, నరకంలో ఒక మూలకు త్రోయబడితివే. అంతేకాదు, మానవ రీతిగా చూస్తే లూకా సువార్త 12వ అధ్యాయంలో ధనవంతుడైనటువంటి వాడు తనకు సమృద్ధిగా పంట పండినందువల్ల ఏ రీతిగా దేవుని ప్రమేయం లేకుండా భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకున్నాడో చూడండి. 16వ వచనంలో అంటున్నాడు, లూకా సువార్త 12:16, మరియు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పిన, ఒక ధనవంతుని భూమి సమృద్ధిగా పండెను. అప్పుడు అతడు నా పంట సమకూర్చుకున్నట్టుకు నాకు స్థలము చాలదు గనుక నేనేమి చేతునని తనలో తాను ఆలోచించుకుని, నేను ఎలాగూ చేతును, నా కొట్లు విప్పి వాటికంటే గొప్ప వాటిని కట్టించి అందులో నా ధాన్యం అంతటిని, నా ఆస్తిని సమకూర్చుకొని, నా ప్రాణంతో ప్రాణమా, అనేక సంవత్సరములకు విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడి ఉన్నది, సుఖించుము, తినుము, త్రాగుము, సంతోషించుమని చెప్పుకుందును అనుకోనేను. అయితే దేవుడు, వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పాను.
దేవుని ప్రమేయం లేకుండా ఎంతసేపు నా ఆస్తి, నా పంట, నా కొట్లు, నా ప్రాణం ఇలా మాట్లాడుకుంటున్న వ్యక్తితో దేవుడు అన్నాడు వెర్రివాడా అని. అతిశయం అంత చెడ్డది. దేవుని ప్రమేయం లేకుండా మనం ఏదో సాధించగలమని అతిశయించడం. దేవుడు అహంకారాన్ని ఎదిరిస్తాడు, దీనిలకు కృప ఇస్తాడు. ఎదిరించడం అంటే ఏంటో తెలుసా? శత్రు సైన్యాన్ని రాజు తన సైన్యంతో ఎదిరించడం అన్నమాట. దేవుడు నిన్ను తన శత్రువుగా భావించి నీ మీద దాడి చేయకున్నట్లు అతిశయాన్ని జాగ్రత్తగా విడిచిపెట్టాలి. కేర్ఫుల్లీ అవాయిడ్ బౌస్టింగ్. విర్రవీగి మాట్లాడడం జాగ్రత్తగా, భయభక్తులతో దాన్ని విడిచిపెట్టాలి. అందుకని చూడండి కొన్ని వచనాలు. 75వ కీర్తన 4-5 వచనాలు. 75వ కీర్తన 4-5 వచనాలు. అహంకారులై ఉండకూడని అహంకారులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను. కొమ్మెత్తకుడి, ఎత్తుగా కొమ్మెత్తకుడి, పొగరు పట్టిన మాటలు ఆడుకుడి అని భక్తిహీనులకు నేను ఆజ్ఞ ఇచ్చుచున్నాను అంటున్నాడు దేవుడు. పొగరు పట్టిన వాడిని అణచ శక్తి కలిగినటువంటి వాడు. దేవుని ఉగ్రతను కోరి తెచ్చుకోవడమే పొగరు పట్టి మాట్లాడడం. కీర్తన 52:1 సూర్యుడా, చేసిన కీడును బట్టి నీవెందుకు అతిశయపడుచున్నావు? కీడు చేసి కూడా అతిశయపడుతూ ఉన్నారు. దేవుడు అణిచే వరకే. అందుచేత మనం దేవుని సహాయం లేనిదే ఏమీ చేయలేమని గ్రహించి అతిశయం విడిచిపెట్టి గాలిలో మేడలు కట్టడం మాని దేవుని కృప మీద ఆధారపడుతూ ఆయన సహాయంతోనే మనం ముందుకు వెళ్ళాలని నేర్చుకుంటూ ఉన్నాం. మనం గ్రహించవలసిన 6వ సత్యం ఏంటి అంటే 17వ వచనం చూడండి. భక్తుడు ఏమంటూ ఉన్నాడు? కాబట్టి మేలైనది చేయనెరిగియో అలాగూ చేయని వానికి పాపము కలుగును. కాబట్టి అంటున్నాడు అంటే తను అంత ముందు వరకు చెప్పిన వాటిని అన్నిటినీ అనుసరించి ఇప్పుడు మరొక పాఠం నేర్పిస్తూ ఉన్నాడు. కాబట్టి అంటే దేవుని సహాయం లేనిదే మనం అసలు బ్రతికే ఉండలేం. ఆయన సహాయం లేనిదే మన ప్రణాళికలు ఏమీ నెరవేరవు. కాబట్టి అతిశయంగా మాట్లాడొద్దు. ఆయన చిత్తమైతేనే బ్రతికి ఉండి అది ఇది చేస్తాం అని అనండి అని నేర్పాడే. కాబట్టి ఆ సత్యాన్ని అనుసరించి మంచి అంటే ఏంటో మేలంటే ఏంటో ఎరిగాం. కాబట్టి మేలైనది చేయనెరిగియో అలాగూ చేయని వానికి పాపము కలుగును అంటున్నాడు. అంటే అర్థం తెలియక ఈ విధంగా వారు ప్రవర్తించి ఉండవచ్చు. అయితే ఇప్పుడు సరిగా ప్రవర్తించే విధానం వారికి తెలుసు. కాబట్టి అలా చేయకపోతే వారేమీ సాకు చెప్పలేరు. మనకు తెలియకుండా ఒకవేళ మన సొంత జ్ఞానం మీద బలం మీద ఆధారపడి మాట్లాడామేమో ఇప్పటి వరకు. ఈ కరోనా వైరస్ వల్ల ప్రపంచమంతా స్తంభించిపోయిన తర్వాత అయినా అయ్యో నిజమే కదా, మనం ఇష్టం వచ్చినట్టు బ్రతుకుతూ మన సొంత జ్ఞానం మీద ఆధారపడి మనం ముందుకు వెళ్ళిపోతాం అని భ్రమపడుతున్నాం కదా. దేవుడు ఒక్కొక్కసారి ఇలా ఆపి మన ప్రయత్నాలు మన ప్రణాళికలన్నీ తారుమారు చేస్తే తప్ప అధికారం ఉన్నది దేవుడు. ఆయన చిత్తం లేదే మనం ఏం చేయలేమన్న సంగతి మనం గ్రహించలేమని దేవుడు ఒక్కొక్కసారి ఇలా ఆపుతాడన్నమాట అనే సంగతి మనం గ్రహించాలి. ఇక్కడ ఒక విషయం మనం గ్రహిద్దాం. పాపం అంటే సాధారణంగా తప్పు చేయడం అనుకుంటూ ఉంటాం. అయితే మరొక కోణంలో కూడా మనం గ్రహించాలి. పాపం 2 రకాలు. సిన్ ఆఫ్ కమిషన్, సిన్ ఆఫ్ ఒమిషన్ అంటాం.
అంటే వద్దు అన్న పాపం, ఆయన వద్దు అన్నా సరే చేయడం ఒక రకమైన పాపమైతే, ఆయన చెయ్యి అని మనకి ఆజ్ఞాపించిన సత్క్రియలను చేయకపోవడం కూడా పాపమే. యాక్టివ్ సిన్, ప్యాసివ్ సిన్ అని చెప్పుకోవచ్చు. చేయకూడనిది చేయడం, చెయ్యవలసినవి చెయ్యకపోవడం రెండు పాపాలే. కాబట్టి మేలైంది చేయనెరిగి అలా చేయకపోతే పాపమట. అంటే గర్వించడం తప్పు, దేవుని చిత్తం మీద ఆధారపడాలి, ఆయన సెలవులేందే మనం ఏమీ చేయలేం అనే గ్రహింపు కలిగి ఉండి మన ప్రణాళికలు వేసుకోవాలి కదా. అది తెలిసిండి కూడా మనం మారకపోతే అది మనకు పాపంగా ఎంచబడుతుంది. తెలిసి చేసే పాపమట సాక్షిని పెట్టుకుని పాపం చేయడమట. మనసాక్షికి ఇంతకంటే బద్ధశత్రువు మరొకటి ఉండడట. అందుకనే తెలియక యజమాని చిత్తాన్ని తెలియక దాన్ని పాటించిన వాడు తక్కువ దెబ్బలు తింటాడు. తన యజమాని చిత్తం అంతా తెలిసిండి కూడా తాను దాన్ని మీరేవాడు అనేక దెబ్బలు తింటాడు అని ప్రభు చెప్పాడు. మేలైనది చేయనెరిగి అలాగ చేయకపోతే అది మనకి పాపం అవుతుంది. మరొక విషయం ఆలోచించండి. చెయ్యవలసిన మంచి చెయ్యకపోవడం దేనికి దారితీస్తుందో తెలుసా? చెయ్యకూడని కీడు చేసేదానికి దారితీస్తుందట. జాన్ మెకార్థర్ అనే భక్తుడు ఇలా అంటాడు, సిన్స్ ఆఫ్ omission లీడ్ డైరెక్ట్లీ టు సిన్స్ ఆఫ్ కమిషన్. దే ఆల్సో డిడ్ వాట్ దే షుడెంట్ డూ. వారు ఏది చేయకూడదో అది కూడా చేశారు. వాళ్ళు అతిశయించకూడదు, అతిశయిస్తూ ఉన్నారు. కాబట్టి మనం చేయవలసిన మంచి చేయకపోవడం చేయకూడని కీడు చేసేటట్లు దారితీస్తూ ఉంది. ఇదంతా రెండంతల ప్రమాదమో ఆలోచించండి. సమయాలు అంటున్నాడు కదా, మీ నిమిత్తం నేను ప్రార్థన చేయకుంటే నాకు పాపమని. ధ్యానించవలసిన వాక్యం ధ్యానించకపోతే ఆ సమయంలో చెయ్యకూడని అనవసరమైన చెడ్డ పనులు చేసే ప్రమాదం లేదా? నీ వాక్య ధ్యానానికి ఇవ్వాల్సిన సమయం, ప్రార్థనకు ఇవ్వాల్సిన సమయం, దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వనందువల్ల ఆ సమయాన్ని చెడ్డవాటికి ఇచ్చే ప్రమాదం లేదా? మేలైనది చేయనెరిగి అలాగే చేయని వానికి అది పాపం అంటూ ఉన్నాడు. అందువల్ల కొన్ని ప్రశ్నలు వేసుకుని మన జీవితాన్ని మనం పరీక్షించుకుని కొంత మార్పును ఆశిద్దాం. మొదటిగా మనం పరీక్షించుకుందాం. ఈ కరోనా వైరస్ వల్ల మనం వేసుకున్న ఏ పెద్ద పెద్ద ప్రణాళికలు మార్చుకోవలసి వచ్చింది, ఎటువంటి ఎక్కువ కష్టంతో కూడిన పెద్ద పెద్ద మార్పులు మనం చేసుకోవాల్సి వచ్చింది. ఇవి దేవుడు మనల్ని అడ్డుకోబట్టే కదా. కాబట్టి రాసుకోండి ఏమేమి మార్పులు చేయాల్సి వచ్చిందో ఈ 3-4 నెలల్లో మనం ఇంతకుముందు తీసుకున్న ప్రణాళికలకు భిన్నంగా. రెండవ ప్రశ్న, మనలో కొంత మార్పు కోసం ఈ రీతిగా మనం ప్రశ్నించుకుంటూ ఉన్నాం కదా. ఈ 4 నెలలు మనం అనుభవిస్తూ ఉన్నాం ఈ లాక్డౌన్ వల్ల. ఇక భవిష్యత్తు కోసం మనం ఏమేం ప్రణాళికలు వేసుకుంటూ ఉన్నాం? ఆ ప్రణాళికల్లో దేవుణ్ణి కలిగి ఉన్నామా? దేవుని ప్రమేయం, దేవుని అధికారాన్ని గుర్తిస్తూ ప్రణాళికలు వేసుకుంటున్నామా? ఈజ్ గాడ్ ఇన్వాల్వ్డ్ ఇన్ అవర్ ప్లానింగ్? మూడవ ప్రశ్న, దేవుడు నువ్వు వేసుకున్న ప్రణాళికలకు అడ్డొచ్చి వాటిని మొత్తం మార్చినప్పుడు నువ్వు ఎలా స్పందించావు? ఎలా స్పందిస్తూ ఉన్నావు? విసిగిపోతూ ఉన్నావా? అభ్యంతరపడుతూ ఉన్నావా?
కోపగిస్తూ ఉన్నావా? ఈ ప్రతిస్పందనలన్నీ దేవుని పట్ల, దేవుని చిత్తం పట్ల, దేవుని అధికారం పట్ల నీ దృక్పథాన్ని బయటపెడుతూ ఉంది సుమా. కాబట్టి నీ ప్రతిస్పందన, నీ ప్రణాళికలు అడ్డుపడినప్పుడు, నీ ఉద్దేశాలు విఫలమైనప్పుడు నీ స్పందన ఎలా ఉంటుందో పరీక్షించుకో. నాలుగోదిగా, మానవ జీవితం ఎంత అల్పమైందో మనం చూసాం కదా. బెత్తడంతా, అంతలో కనబడి అంతలో మాయమయ్యే ఆవిరి అంతా, ఉదయం పుష్పించి సాయంత్రానికి వాడిపోయి నేలను పడే పువ్వంతా అని చూసాం కదా. అలాంటప్పుడు ప్రతిదినం కూడా మన జీవితం స్వల్పమైంది, అల్పమైంది అనే భావంతోనే జీవిస్తున్నామా? మరొక ప్రశ్న చూడండి. పౌలు అన్నట్టు ప్రభు చిత్తమైతే అని మన సంభాషణలో మనం దీన్ని ఒప్పుకుంటున్నామా? ఆరో ప్రశ్న, దేవుడు ఒకవేళ మన ప్రణాళికలను మారిస్తే ఇష్టపూర్వకంగా, దేవా నేను కోరేది కాదు, నువ్వు కోరేదే నాకు మేలు, నువ్వు ఒప్పుకున్నదే నాకు ఇష్టం అని యోబు అంటాడే, నా స్వాభిప్రాయం కంటే నీ నోటి మాటకు నేను ఎక్కువ విలువిస్తున్నాను అని. ఆ రీతిగా మన ప్రణాళికల కంటే దేవుని ప్రణాళికే మేలన్న రీతిలో సంతోషంగా ఆయన చిత్తాన్ని అంగీకరిస్తున్నామా? ఇలా మనల్ని మనం ప్రశ్నించుకుందాం. అంతేకాదు, దేవుడు మనకంటే జ్ఞానవంతుడని, దేవుని ప్రణాళికలు మన ప్రణాళికల కంటే శ్రేష్టమైనవని దేవుణ్ణి స్తుతిద్దాం. ఈ రీతిగా మనల్ని ఇళ్లకు పరిమితం చేయడం దేవుడు జ్ఞానంతో మేలు కొరకు ఉద్దేశించి చేసిన ఏర్పాటు ఇది. మనం ఆయన వైపు చూడాల్సిందే, మన జీవితాలను సరిచేసుకోవాల్సిందే, అతిశయం అంతటిని విడిచిపెట్టవలసిందే, ఆయన అధికారాన్ని, ఆయన చిత్తాన్ని గుర్తించవలసిందే. ఇలా మనకు నేర్పినందుకు దేవుని స్తుతిద్దాం. అంతేకాదు, దేవా నా ఉద్దేశాన్ని, నా ప్రణాళికను నువ్వు అడ్డుకున్నప్పుడు నేను వ్యతిరేకించకుండా, నీ చిత్తాన్ని ఎదిరించకుండా ఆనందంగా నీ చిత్తాన్ని అంగీకరించడానికి, దీనత్వంతో దానికి లొంగిపోవడానికి నాకు సహాయం చేయని అడుగుదాం. అంతేకాదు, దేవా నువ్వు ఎప్పుడు నా ఉద్దేశాలు, నా ప్రణాళికలు, నా ప్రయత్నాలు మార్పు చేసినా వాటికంటే శ్రేష్టమైన సంకల్పం నీకు ఉంది అన్న సత్యాన్ని నమ్మే విశ్వాసం నాకు దయచేయని దేవుణ్ణి అడుగుదాం. అర్థమైందా నేను చెప్పింది? When God alters your plan, it means that God has a better plan. నీ ప్రణాళికను ఆయన మార్చాడు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయనకు నీ ప్రణాళిక కంటే ఇంకా శ్రేష్టమైన ప్రణాళిక ఉన్నందువల్ల. కాబట్టి ఆయన చిత్తాన్ని ఆనందంగా అంగీకరించి దీనత్వంతో లొంగిపోవడం, దేవుణ్ణి అలాంటి పరిస్థితుల్లో కూడా స్తుతించడం మనం చేయవలసిన పని. ఎన్నో సంగతులు చూసాం. ఈ రోజుల్లో మనం అనుభవిస్తున్నటువంటి ఈ అనిశ్చయ పరిస్థితులు, ఎటు తోచని, ఏ ప్రణాళిక వేసుకోవడానికి స్థిరమైనటువంటి భవిష్యత్తు గురించి ఎదురు చూడదగిన ధైర్యం లేకపోవడం, ఇవన్నీ మనకు నేర్పవలసిన పాఠాలు. అధికారంలో మనం కాదు, దేవుడు అని, ఆయన చిత్తమైతేనే మనం బ్రతికుండి అది ఇది చేయగలమని నేర్చుకుంటూ ఉన్నాం. దేవుడు ఆ రీతిగా
సొంత జ్ఞానం మీద ఆధారపడే డబ్బును, లోకాన్ని, జ్ఞానాన్ని నమ్ముకునే అతిశయం విడిచిపెట్టి ఆయన చిత్తం, పరలోకం నుంచి ఆయన నెరవేర్చే ఆయన చిత్తం మనకు మేలని గుర్తిస్తూ ఆయన చిత్తం అయితేనే బ్రతుకుంటామని, అది ఇది చేస్తామని ఇక్కడి నుంచి మన సంభాషణలో సైతం ఆయన అధికారాన్ని, ఆయన దయతో కూడిన సంకల్పాన్ని గుర్తిద్దాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించును గాక. పరిశుద్ధుడా, మీకు స్తోత్రాలు. మేము కూడా చాలాసార్లు అజ్ఞానంగా, మీ ప్రమేయం లేకుండానే చాలా పనులు మాకు మేంగా చేసేసుకోగలం అన్నట్టుగా ప్రణాళికలు వేసుకుంటూ ఉన్నాం. అయితే ఈ కరోనా వైరస్ వల్ల ఈ రోజుల్లో మాకు అర్థమవుతూ ఉంది, మా ఇష్టం మేం కోరినట్టు నెరవేరదు అని. దేవా, మీ చిత్తం మాత్రమే నెరవేరుతోంది. పరలోకం నుంచి మీరు ఏలుతూ ఉన్నారు. మిమ్మల్ని మా ప్రణాళికల్లో మేము కలిగి ఉండకుండా ఏమేం ప్రణాళికలు వేసుకుని విఫలమయ్యామో ఆ విషయాల్లో మాకు బుద్ధి, జ్ఞానం, దీనత్వం నేర్పండి. మమ్మల్ని క్షమించండి. మా కాలగతులు మీ వశంలోనే ఉన్నాయి. మా ప్రాణమ సకల మార్గాలు మీ వశంలో ఉన్నాయి. ఉగ్రత దినమందు ఆస్తి అక్కరకు రాదు. ఇలాంటి పరిస్థితుల్లో మనుషులు నమ్ముకున్న ఏవి కూడా వారికి నిష్ప్రయోజనమే. దేవా, మిమ్మల్ని నమ్మి, మీకు లోబడి, మీ అధికారాన్ని గుర్తించి, దయతో కొన్ని మీ సంకల్పానికి అప్పగించుకుని బ్రతకడమే జ్ఞానం అని మాకు నేర్పినందుకు మీకు స్తోత్రాలు. ప్రభు, ఇటువంటి జ్ఞానంతో మమ్మల్ని నింపవలసిందని, మా ప్రణాళికలన్నీ కూడా మీ చిత్త ప్రకారం నెరవేర్చుకుని, మా జీవితాల్లో మీకు ఏమేమి ఉద్దేశాలు ఉన్నాయో ఇవన్నీ కూడా సంపూర్తిగా నెరవేర్చుకుని మీరు మహిమ పొంది మాకు మేలు చేయగలరని నమ్ముతూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అన్న దేవుని కృప, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన బిడ్డలమైన సార్వత్రిక సంఘంలో ఉన్నటువంటి మనందరికీ నిత్యము తోడండి. ఆయన చిత్తమే మన జీవితాలను నెరవేర్చుకుని మహిమ పొందును గాక. ఆమేన్.